ఎవ్రీవన్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు మోటార్ మైండ్స్ తెలుగు. కార్ కొనే ప్రతి ఒక్కరికి ఒక డౌట్ వస్తుంది, కార్ ఎంత మైలేజ్ ఇస్తుంది అని. సో ఇప్పుడు ఆ కార్ మైలేజ్ 25 కిలోమీటర్స్ ఇస్తుందంటే మీరు నమ్మగలరా? నమ్మలేరు కదా, కానీ ఇస్తుంది. అదేదో కాదు, సిఎన్జి వెహికల్. ఎస్, ఈరోజు మన ఓనర్షిప్ రివ్యూలో ద హైయెస్ట్ సెల్లింగ్ FI 2025లో ఉన్న సుజుకి ఎర్టిగా పెట్రోల్ ప్లస్ సిఎన్జి వేరియంట్ తెచ్చాం. సో ఈ వీడియోలో కంప్లీట్గా రియల్ వరల్డ్ మైలేజ్ సిఎన్జి ఎంత ఇస్తుంది, దీని యొక్క మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది, సిఎన్జిలో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం మనం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీకే కాదు, నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది ఈ వీడియో ఎలాగ ఉంటుందో అని. వెరీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. హలో పేరు? నా పేరు నవీన్ ప్రభాకర్. ఏం చేస్తుంటారు? మెడికల్ డిస్ట్రిబ్యూటర్ నేను. ఓకే, ఈ కార్ ఎప్పుడు పర్చేస్ చేశారు మీరు? 2024 జూలైలో తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దాకా ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? అప్రాక్సిమేట్ 50,785 కిలోమీటర్స్ తిరిగింది ఇప్పటికి. మీరు తీసుకున్న వేరియంట్ ఇది VXI. సిఎన్జిలో రెండే వేరియంట్స్ ఉంటాయి, మిడిల్ ఎండ్ హై ఎండ్, అంతే రెండే వేరియంట్స్ ఉంటాయి. ఓకే, సో 100 మీరు VXI తీసుకున్నప్పుడు ఎంత పడింది? 13,64,000 పడింది. ఓకే, 2020 అడిషనలీ 2 ఫాగ్ ల్యాంప్స్ వేయించాను కాబట్టి ఆ అమౌంట్ కూడా కలిపి 13,64,000 అయ్యింది. ఓకే ఓకే, నార్మల్ ఆన్ రోడ్ ప్రైస్ మీకు 13,58,000, అంటే 10,000 రూపీస్ ఎక్స్ట్రా ఫాగ్ ల్యాంప్స్కి, దాని తర్వాత కొన్ని సైడ్ రేలింగ్స్కి, ఇవన్నిటికి. సో 2 ఇయర్స్లో మీరు 50,000 కిలోమీటర్స్ తిరిగారు ఆల్మోస్ట్. ఓ నైస్. ఈ కారే మీరు తీసుకోవడానికి మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటి? మా ఫ్యామిలీ మెంబర్స్ 5, ఇంక్లూడింగ్ మా డాగ్ కూడాను. ఓకే, సో లాంగ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఓకే, అటు పేరెంట్స్ రిలాక్స్ అవ్వడానికైనా ఈజీగా ఉంటుందని 7 సీటర్ ఆప్ట్ చేసుకున్నాను. ముందు ఈ కార్కి ముందు ఏమైనా కార్ వాడారా? సుజుకి టు సుజుకి, ఇంతకు ముందు సిలేరియో ఉండేది. సుజుకి సిలేరియో టు, అంటే సుజుకి టు సుజుకి. దీనికి ఈ ఎంపీవీస్తో మీకు సుజుకిలో XL6 వస్తుంది, అండ్ ఆల్సో కియా క్యారెన్స్ కియాలోనే ఉంటుంది కదా. సో దానికి వెళ్ళకుండా దీనికి రావడం. కియా క్యారెన్స్కి సిఎన్జి ఆప్షన్ లేదు. ఓకే, మోర్ ఓవర్ సుజుకి అన్నది ఎందుకో నాకు బాగా ఇష్టం. నాకు ఫస్ట్ నుంచి సుజుకి, మొదటి నుంచి సుజుకి. ఫస్ట్ ఆల్టో ఉండేది, తర్వాత సిలేరియో, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆర్టిగా. ఓకే, ఆల్టో, సిలేరియో, అండ్ ఇప్పుడు మొత్తం సుజుకి ఫ్యామిలీ టోటల్ గాను. ఓకే, XL6 తీసుకోకపోవడానికి రీజన్ క్యాప్టెన్ సీట్స్ వస్తాయి. ఓకే, సో ఎంత లాంగ్ ట్రావెల్ చేయాలన్నా కూర్చొనే ట్రావెల్ చేయాలి తప్ప రిలాక్స్ అవ్వడానికి అవ్వదు. ఓకే, మదర్ ఆల్మోస్ట్ 68 ఇయర్స్, ఫాదర్ 78 ఇయర్స్. ఓకే, సో లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు దీంట్లో అయితే పడుకోవడానికి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో ఎంపీవీస్కి వచ్చేసరికి ఇప్పుడు దాకా బిల్డ్ క్వాలిటీ అన్నింటిలోనే తక్కువే ఉంటుంది. ఈవెన్ ఇన్నోవా తీసుకోండి, లేకపోతే ఏదైనా మీకు కియా క్యారెన్స్ సంథింగ్ ఏదైనా. సో ఇప్పుడు వరకు మీరు ఎంపీవీ తీసుకున్న తర్వాత ఏవైనా బిల్డ్ క్వాలిటీ ఫేస్ చేశారా? ప్రాబ్లమ్స్ ఏమైనా? బిల్డ్ క్వాలిటీ ఫేస్ చేయలేదు, కానీ చిన్న ఉంటాయి కదా, ర్యాట్లింగ్ సౌండ్ వస్తూ ఉంటుంది మన డాష్ బోర్డ్ నుండి. డాష్ బోర్డ్లో ఓకే, లాస్ట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో సీట్స్ నుంచి అప్పుడప్పుడు చిన్న సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, బ్యాక్. సో అది ఎప్పటికప్పుడు మీరు ఆయిలింగ్ చేయించుకుంటూ ఉండాలి షోరూమ్కి తీసుకెళ్ళి. ఓకే, అండ్ ఫ్రంట్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఇవన్నీ బాగుంది, ఇవాళ వరకు రాలేదు. ఓకే, అండ్ పెయింట్ క్వాలిటీ? పెయింట్ క్వాలిటీ అయితే 2 ఇయర్స్ అయ్యింది ఆల్మోస్ట్. దాంట్లో 1 ఇయర్ ఎండలోనే పెట్టేసాము, కానీ ఇప్పుడు వరకు అయితే ఎక్కడ ఫేడ్ అవ్వడం కానీ జరగలేదు. ఓకే, క్వాలిటీ అయితే బాగానే ఉంది. క్వాలిటీ అయితే నా వరకు చాలా బాగుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఇది సిఎన్జి కార్ కాబట్టి ప్రతి ఒక్కరికి కావాల్సింది, తెలియాల్సింది ఏంటంటే మైలేజ్ గురించి. సో ప్రస్తుతానికి ఈ కార్ మీకు ఎంత మైలేజ్ వస్తుంది? అంటే సిఎన్జి ఫుల్ ట్యాంక్ పడడానికి 2 రకాలు. ఒకటి ప్రెషర్ బాగుంది అనుకోండి, అబౌట్ 220 ఉందనుకోండి, 8.5 kg to 9 kg వరకు పడుతుంది. ఓకే, 9 kg పడింది అనుకోండి 230 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. ఓకే, 230 కిలోమీటర్స్. ఓకే, ప్రెషర్ 9 kgs పడితే మీకు. ఓకే, ఒకవేళ ప్రెషర్ లైక్ 190 to 210 మధ్యలో ఉందనుకోండి, మీకు 7.5 to 8.3 మధ్యలో పడుతుంది కేజీస్లో. ఓకే, అప్పుడు 200 to 210 కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుంది. ట్రావెల్ చేస్తే 4 times సిఎన్జికి ఆగుతుంది. ఓకే, సో యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 750 రూపీస్ స్టెప్ని క్యాలిక్యులేట్ చేసిన 3,000 రూపీస్ మీకు 1 వే అవుతుంది. రిటర్న్ కూడా మళ్ళీ మీరు ఆల్మోస్ట్
అదే సిఎన్జితోని ఒక 150 కిలోమీటర్స్ వరకు వచ్చేయచ్చు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు సో సిఎన్జి రేట్ ఎంత ఉంది ఇప్పుడు నార్మల్గా? ఇప్పుడైతే 93 రూపీస్ ఉంది. 93 రూపీస్. 1 మంత్ బ్యాక్ 92 ఉండేది. ఓకే. అంటే మీరు చెప్పిన బట్టి చూస్తే మీరు 800 రూపీస్ స్పెండ్ చేస్తే 220 కిలోమీటర్స్ దాకా తిరుగుతారని. అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 3.5 to 4 రూపీస్ పర్ కిలోమీటర్ పడుతుంది. ఇప్పుడు సిఎన్జి విషయానికి వస్తే పెట్రోల్ ప్లస్ సిఎన్జి కాబట్టి కంపెనీ ఇచ్చిన పెట్రోల్ మీద బండి అంటే కార్ నడుస్తున్నప్పుడు యాక్చువల్లీ మ్యాక్సిమం పవర్ అనేది మనకి 102 bhp అండ్ మ్యాక్సిమం టార్క్ 137 Nm ఇచ్చారు దీనికి. అదే సిఎన్జికి వచ్చేసరికి 87 bhp మ్యాక్సిమం పవర్ అండ్ 122 మనకి Nm టార్క్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు పెట్రోల్ నుంచి సిఎన్జి కన్వర్ట్ అయినప్పుడు కారు లాగ్ ఫీల్ అయ్యారా? రన్నింగ్లో అన్నది అంతగా తెలియదు. ఓకే. లైక్ నేను దీని మీద ఇప్పటికి ఆల్మోస్ట్ 51,000 కిలోమీటర్స్ తిరిగాను. దాంట్లో 85% మొత్తం సిఎన్జి మీద తిరిగాను. ఓకే. సో ఎప్పుడైనా సిఎన్జి అయిపోయి పెట్రోల్కి షిఫ్ట్ అయినప్పుడు ఆ సడన్ మూమెంటం తెలియలేదు. ఓకే. బండి రన్నింగ్లో ఉన్నప్పుడే చేంజ్ అయిపోతుంది కాబట్టి. ఎప్పుడైనా సరే హిల్స్ లైక్ స్టీప్ హిల్స్ ఎక్కుతున్నప్పుడు కూడాను సిఎన్జి మీదే ఎక్కించాను తప్ప ఏసీ ఆన్లో ఉంచి. బట్ ఎప్పుడు ల్యాగ్ అన్నది నాకు అనిపించలేదు. బహుశా ఒకవేళ రన్నింగ్లో తెలియకుండా ఉందేమో అని చెప్పలేము. ఓకే. అంటే మీరు ఘాట్స్ అవి ఘాట్స్ ట్రావెల్ చేశాను. సో ఎప్పుడు అంత ల్యాగ్ లేదు. ఈవెన్ 5 మెంబర్స్ కెపాసిటీతోని విత్ లగేజ్ పైన గోఫార్ ఉంది, దానికి లగేజ్ పెట్టి మేము ఘాట్స్ ఆల్మోస్ట్ ఒక 300-400 కిలోమీటర్స్ ఘాట్ డ్రైవ్ చేసాం. ఓకే. బట్ ఎప్పుడు అన్నది ల్యాగ్ అనిపించలేదు. ఈవెన్ దో అవంతా మేము సిఎన్జి మీద డ్రైవ్ చేసాం మేము. ఓకే. సో ఈ కార్కి మనకి ఎంపీవీఏ కానీ 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు కదా. సో మనకి ఎప్పుడైనా మీకు బంప్స్ దగ్గర కిందన తగలడం ఏమైనా లేదు, ఇవాళ వరకు జరగలేదు. ఓకే. ఈవెన్ ఫుల్ కెపాసిటీ వెళ్ళినప్పుడు కూడాను చిన్న ఒకవేళ ఏమైనా బంప్లాగా వస్తే కార్ చిన్నది పైకి లేచి మరి దిగుతుంది తప్ప ఎప్పుడు గ్రౌండ్ కింద ఎక్కడా తగలలేదు ఇప్పుడు. ఓకే. అండ్ మీకు అంటే లోపల కంఫర్ట్ ఎలా ఉంటుంది సస్పెన్షన్తో చూసుకుంటే? లైక్ యాజ్ కంపేర్ టు మీరు పెద్ద బ్రాండ్స్తో కంపేర్ చేస్తే సస్పెన్షన్ విషయంలో కొంచెం మీకంటే బంప్స్ తెలుస్తాయి లోపల. బాగా ఎక్కువ తెలియదు, బట్ తెలుస్తాయి. ఓకే. థర్డ్ రో ఎక్కువ ఉంటుందా? థర్డ్ రో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా వీల్ మీద కరెక్ట్గా వచ్చింది కదా థర్డ్ రో కొంచెం ఉంటుంది. సెకండ్ రో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే. అండ్ స్టీరింగ్ ఎలా ఉంటుంది డ్రైవింగ్లో? మనకి ఇది ఎంపీవీ కాబట్టి సో స్టీరింగ్ మీకు ఒక 60-70 వెళ్తున్నప్పుడు స్టీరింగ్ హార్డ్గా ఉండడం లేదా అంటే స్మూత్గా ఉంటుందా, హార్డ్ ఉంటుందా, ఏమైనా కటింగ్స్లో ఎలా ఉంటుంది మీకు స్టీరింగ్? సింగిల్ హ్యాండ్తో మీరు కంట్రోల్ చేసేయచ్చు కార్ని. ఓకే. ఈవెన్ అట్ 110-120 వరకు కూడా మీరు సింగిల్ హ్యాండ్తో కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సింగిల్ హ్యాండ్తో స్టీరింగ్ వైబ్రేషన్స్ ఏమైనా వస్తాయా 100 అబోవ్ మీరు చేసిన? లైక్ 100 దాటిన తర్వాత చిన్నగా. ఓకే. డిపెండ్స్ ఆన్ టైర్స్. ఓకే. మీ టైర్ కండిషన్ బాగుంది అనుకుంటే మీకు అది కూడా తెలియదు. ఇప్పుడు నా టైర్స్ ఆల్రెడీ కొంచెం పాడైపోయాయి కాబట్టి చిన్న వైబ్రేషన్ అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది, లైక్ సిమెంట్ రోడ్స్ మీద. ఓకే. అదే మీరు ఇప్పుడు నార్మల్ తార్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు అయితే మీకు అంతగా తెలియదు. ఓకే. అండ్ అలా వీల్స్ రాలేదు కాబట్టి మీకు ఏమైనా టైర్స్ లేదా మీకు వీల్ అలైన్మెంట్ ఏమైనా ఇష్యూ ఉంటుందా, లేకపోతే ఎప్పటికప్పుడు చేయించుకోండి? వీల్ అలైన్మెంట్ ఎప్పుడప్పుడు చేపించి టైర్ కండిషన్ బాగుండేలాగుంటే యూజువల్లీ మీకు విసరడాలు కానీ స్కిడ్ అవ్వడాలు కానీ అవి ఏమి ఉండవు. ఓకే. అండ్ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా సైడ్ నుంచి మనం చూసుకుంటే? మీకు ఏమైనా విండోస్ ఇష్యూ కానీ లేకపోతే బ్యాక్ విండో ఇష్యూ కానీ క్లాస్ట్రోఫోబిక్ లైక్ వామిటింగ్ సెన్సేషన్ ఏమైనా రావడం బ్యాక్ సైడ్ పీపుల్ కూర్చొని? అది అలవాటు లేని వాళ్ళకి కొంచెం ఆ సెన్సేషన్ మాత్రం బ్యాక్ సీట్లో వస్తుంది. ఓకే. ఈ కార్లో బ్రేకింగ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? అప్పుడప్పుడు ఉంటాయి. లైక్ అబౌవ్ 100 వెళ్ళిన తర్వాత ఏదైనా ఏ కార్కైనా ఉంటుంది. అవును. స్కిడ్ అవ్వడం అన్నది జరగదు. ఓకే. బట్ బ్రేకింగ్ ఒక చిన్నగా ల్యాగ్ ఉంటుంది. చిన్న ల్యాగ్ అంటే ఇప్పుడు 60 ఆ రేంజ్లో 60లో అన్నది ప్రాబ్లమే లేదు. ఓకే. మీకు సింపుల్ బ్రేకింగ్. ఓకే. అంటే 80 అబౌవ్ మీరు ఏమైనా చిన్న ఇష్యూ? ఎందుకంటే ఈ కార్కి ఫ్రంట్ రెండింటికి డిస్క్ వస్తాయి. ఓకే. బ్యాక్ డ్రమ్స్. సో ల్యాగ్ అన్నది యాజ్ కంపేర్ టు 4 డిస్క్ ప్యాడ్స్తో కంపేర్ చేస్తే ఫ్రంట్ రెండింటికే కాబట్టి చిన్న ల్యాగ్ ఉంటుంది. ఓకే. అండ్ క్లచ్ కంట్రోల్ ఎలా ఉంటుంది? సుజుకి
యాక్చువల్లీ సుజుకీకి చాలా బాగుంటుంది, క్లచ్ కంట్రోల్ చాలా స్మూత్గా ఉంటుంది. సో మీరు ఏమైనా ఇష్యూస్ లేదు, ఇప్పుడు వరకైతే లేదు ఇప్పుడు. ఓకే. అండ్ ఈ పెద్ద వెహికల్ కాబట్టి మీకు ఎప్పుడైనా పార్కింగ్ ఇష్యూ అండ్ దీనికి బ్యాక్ కెమెరా ఇచ్చారా కంపెనీ? లేదు, బ్యాక్ కెమెరా హై ఎండ్లోకి వస్తుంది, మనకి సెన్సార్ వస్తుంది. డ్రైవింగ్ అలవాట్లు బట్టి కెమెరా అవసరం ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. అవును, నాకు సెన్సార్స్తోనే ఈజీగా ఉంది నాకు వర్క్ కూడా. ఓకే. సో ఇప్పుడు ఒకసారి సిఎన్జి ఒకసారి ట్యాంక్ కూడా మనం చూద్దాం రండి. ఓకే. అంటే దీంట్లో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ బూట్ స్పేస్ అంటారు మీకు? అసలు బూట్ స్పేస్ ఉండదు, మహా అయితే ఒక 2 బ్యాగ్స్ పెట్టుకోగలరు మీరు, లేదా ఒక సూట్ కేసు, ఒక బ్యాగ్. అవును. సో ఇది ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్, 11 kgs. 11 kgs. ఓకే, కేజీస్ లెక్క. ఓకే. సో ఇక్కడైతే మీకు మరి లగేజ్ ఏమైనా పెట్టుకోవాలంటే అందుకే దీని గురించి సెపరేట్గా గోఫార్ వేయించాను పైన. సో దీనికోసమా? దీనికోసం లగేజ్ కోసం అని గోఫార్ వేయించాను. అవైతే ఒక 5 to 6 సూట్ కేసెస్ హోల్డ్ చేసే కెపాసిటీ ఉంది వాటికి. ఓకే. స్పాయిలర్ కూడా ఇచ్చినట్టున్నారు కదా? స్పాయిలర్ నేను వేయించాను షోరూంలో. ఓకే, షోరూంలోనే వేయించాను. ఓకే. అండ్ మీకు స్పాయిలర్కి అండ్ ఫంక్షనల్ మనకి లగేజ్ క్యారియర్కి ఎంత అయింది? స్పాయిలర్ 4000. ఓకే. గోఫార్ వచ్చేసి 14,000 అయింది నాకు. అంటే అది కూడా షోరూంలో వేయించారు? షోరూంలో దొరకదు, బయట వేయించుకోవాలి. మీరు ఏదైనా కార్ యాక్సెసరీస్ షోరూమ్కి వెళ్ళి ఓకే 14,000 ఛార్జ్ చేస్తున్నారు. ఓకే. దీనివల్ల మనకి రాట్లింగ్ సౌండ్ ఏమైనా ఇప్పుడు వరకు అయితే లేదు. వేపించి ఆల్మోస్ట్ 1.5 year అయింది. ఆల్మోస్ట్ ట్రావెల్ చేసింది కూడా నియర్ బై ఒక 40,000 kilometers ట్రావెల్ చేశాను. ఓకే. ఇప్పుడు వరకు అయితే దానివల్ల నాయిస్ లేదు, ఎందుకంటే దాని ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చింది. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే సిఎన్జిలో మనకి స్మెల్ వస్తుంది, కార్లోని ఒక చిన్న గ్యాస్ స్మెల్ వస్తుందని చాలామంది అప్పు పడతారు. అది ఎంతవరకు, అంటే అది నిజంగా వస్తుందా లేదా? టిల్ డేట్ అనేది అలాంటి స్మెల్ ఏం రాలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది కంప్లీట్లీ ప్యాక్డ్. మీకు సిఎన్జి ట్యాంక్ 2 వైపు నుంచి 2 పక్కల నుంచి కంప్లీట్లీ డబల్ ఓకే ప్రొటెక్షన్తో పాటు ఉంటుంది. సో ఇప్పుడు వరకు అయితే కార్లో అలాంటి స్మెల్ అనేది రాలేదు. బహుశా ఎల్పిజిలో కొంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు ఆ స్మెల్, కానీ ఎల్పిజిలో. అండ్ ఆల్సో ఇది మీకు ప్రొటెక్షన్ ఏమి ఇస్తారు అసలు? సేఫ్టీ ఏముంటుంది సిఎన్జికి? ఇప్పుడు మీరు వాడుతున్నారు, సో ఏ సేఫ్టీ ఉంటుందని? మనకి హీటింగ్ ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, సో అది మనకి ఏమైనా లీకేజ్ అవ్వడం కానీ ఏవైనా సెన్సార్ కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా, సెన్సార్ కనెక్ట్ ఏదైనా ఇష్యూ ఉంది అంటే సెన్సార్లో తెలిసిపోతుంది. ఓకే. అండ్ అంటే ఏ ప్రాబ్లం అయితే లేదు, అంటే ట్యాంక్ కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది, సేఫ్టీగా ఉంటుంది. డబుల్ కోటెడ్ ట్యాంక్ కాబట్టి ఈ ట్యాంక్ లోపల ఇంకో ట్యాంక్ ఉంటుంది, అందులో సిఎన్జి కంప్లీట్గా ఫుల్. ఓకే, డబుల్ కోటెడ్. ఓకే, దానివల్ల మనకి సేఫ్టీ. అండ్ ఎవ్రీ సర్వీసింగ్లో ఎలాగైనా మీకు సిఎన్జి ఫిల్టర్ చేంజ్ చేస్తారు. సో ఫిల్టర్ చేంజ్ చేసినప్పుడు ఎవ్రీ 20,000 kilometers ఒకసారి మీ సిఎన్జి ఫిల్టర్ చేంజ్ అవుతుంది. ఓకే. సో చేంజ్ అయినప్పుడే వాళ్ళు కూడా అన్ని చెక్ చేస్తారు. ఓకే. అండ్ అప్ టు 60,000 kilometers తర్వాత మీరు సిఎన్జి ట్యాంక్ మళ్ళీ రీవెరిఫై చేయించుకోవాలి. ఓకే, అది కంపల్సరీ రూల్, ఐదర్ 3 years లేదా 60,000 kilometers. ఎక్కడ మీకు వెరిఫై అంటే లైక్ కొన్ని గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్కి వెళ్తే వాళ్ళే మనకి నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. మనమే తీసుకొని వెళ్ళి సిఎన్జి ట్యాంక్ మొత్తం క్లీన్ చేయించుకొని మళ్ళీ వాళ్ళు బ్యాచింగ్ మారుస్తారు వాళ్ళు. ఓకే. మార్చితే తప్ప మీకు సిఎన్జిలోని మళ్ళీ సిఎన్జి కొట్టరు. ఓకే. ఏ పెట్రోల్ పంప్లో సిఎన్జి కొట్టరు. ఓకే. అంటే 60,000 దాటిన తర్వాత 60,000 దాటిన తర్వాత అంటే 60,000 to 80,000 వేసుకోండి. ఓకే, ఈ లోపల మనం చేయించుకోవాలి. అండ్ దానికి సపరేట్ కాస్ట్ ఎంతైనా 4,500 అలా ఛార్జ్ చేస్తారని విన్నాను. అంటే ట్యాంక్ క్లీన్ చేసి ఆ స్టిక్కర్ ట్యాంక్ మళ్ళీ రీవెరిఫై చేస్తారు, ఓకే, చేసి కొత్త స్టిక్కరింగ్ ఇస్తారనమాట. మళ్ళీ వ్యాలిడిటీ ఎప్పుడు వరకు ఉంది అని మళ్ళీ కొత్త స్టిక్కరింగ్ ఇస్తారు. ఓకే. అది చేపిస్తే తప్ప కొన్ని పెట్రోల్ పంప్లోని మీకు సిఎన్జి కొట్టరు. ఓకే, అది కూడా ఉంది. అంటే సేఫ్టీ పరంగా అయితే సిఎన్జి దాని సేఫ్టీ నార్మ్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతున్నాయి. స్మెల్ కానీ సిఎన్జి స్మెల్ కానీ అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఏసీ కూడా నార్మల్గా, ఏసీ ఎక్దమ్ చాలా బాగుంటుంది. ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే సిఎన్జి స్టేషన్స్ ప్రతి దగ్గర ఉండవు, అండ్ ఉన్నా సరే అది 200 PS అబవ్ అయి ఉండాలి ప్రెజర్, లేకపోతే ఈ 12 liters అనేది మనకి ఆల్మోస్ట్ ఆ ప్రెజర్ లేకపోతే 9 liters కాదు 5 liters కూడా మనకి పట్టదు. సో స్టేషన్స్ ప్రాబ్లం ఏమైనా ఉందా? లైక్ మీకు పెట్రోల్ కూడా ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ సిఎన్జి అయిపోయినా పెట్రోల్ అనేది మీకు బ్యాకప్గా ఉంది కదా. అవును, పెట్రోల్ ఉండడం వల్ల కూడా బ్యాకప్లో ఉంది మీకు. అవును. ఓకే, రైట్. పెట్రోల్ కెపాసిటీ కూడా ఆల్మోస్ట్ 40 liters కెపాసిటీ. ఓకే.
సో ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా 40 లీటర్స్ అంటే మినిమం ఒక 15 మైలేజ్ వేసుకున్నా మీకు ఆల్మోస్ట్ 500 to 550 కిలోమీటర్స్ అయితే రేంజ్ ఉంది మీ దగ్గర. అవును. 16 వస్తుంది నేషనల్ హైవే మీద, లోకల్లో అయితే 13 to 14 వస్తుంది. అది కంపెనీ క్లెయిమింగ్ అయితే కంపెనీ ఇచ్చింది 20 km/లీటర్. అది రీసెంట్ మోడల్స్కి వచ్చింది. మన మోడల్ టైంకి అయితే 15 to 16 స్మార్ట్ హైబ్రిడ్ ఉన్నాయి ఇందులోని. ఓకే. వాటిలో అయితే 20-21 వరకు వస్తున్నాయి. స్పేర్ వీల్ ఇచ్చాడు, అది కూడా నార్మల్ వీలే ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు కొత్త కార్స్లో ఎలాగైతే సైకిల్ టైర్ లాగా ఇస్తున్నాడో అలా కాకుండాను దీనికి ఒరిజినల్ టైరే ఇచ్చాడు, మొత్తం 5 టైర్స్ కూడా. ఓకే, రైట్. సీట్ కంఫర్ట్ అంటే థై సపోర్ట్ రాదు మీకు, అండర్ థై సపోర్ట్ రాదు, కానీ ఎంత లాంగ్ అయినా సరే చాలా కంఫర్టబుల్గా డ్రైవ్ చేయగలరు మీరు. ఓకే. సిట్టింగ్ కంఫర్ట్ ఏదైతే ఉందో సీట్స్ కంఫర్ట్ కానీ ఆర్మ్ రెస్ట్ సంబంధించింది కానీ ఓకే మనకి కంఫర్టబుల్గా ఉంటాయి. లాంగ్ జర్నీస్కి అయితే మీకు ది బెస్ట్ ఆప్షన్ ఇది. ఓకే. అండ్ ఇది స్టీరింగ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ వచ్చిందా? ఓన్లీ టిల్ట్ వస్తుంది, టెలిస్కోపిక్ రాదు. ఓకే. ఓన్లీ యూ కెన్ ఓన్లీ పైకి అప్ అండ్ డౌన్ చేయగలరు తప్ప మీరు దీన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకోలేరు. ఓకే. ఇంకా ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏంటి యాక్చువల్గా అంటే సిఎన్జి అండ్ పెట్రోల్కి కన్వర్షన్? ఇది మీరు ఫ్యూయల్ కన్వర్షన్ చేయడానికి. ఇన్ కేస్ ఒకవేళ కొన్నిసార్లు సిఎన్జి అయిపోయి పెట్రోల్ మీదకి వెళ్ళిపోయారు అనుకోండి, ఓకే, మళ్ళీ సిఎన్జి మీదకి రావాలంటే మీరు బటన్ యూజ్ చేయాలి. ఓకే. ఓకే. అండ్ సిఎన్జి మీటర్ మనకి ఇక్కడ తెలుస్తుంది. సిఎన్జి మీటర్ మనకి ఓకే. ఇది సిఎన్జి గేజ్. ఓకే. ఇప్పుడుకైతే అయిపోయింది, 2 days నుంచి స్టాక్ లేదు. ఓకే. మీకు సిఎన్జి ఎంత ఉంది అనేది దీన్ని బట్టి తెలుస్తుంది, ఈ గేజ్ బట్టి. ఓకే. ఇది పెట్రోల్ గేజ్ వస్తుంది ఇక్కడ. ఓకే, రైట్. అండ్ ఇది స్క్రీన్ అది వాళ్ళే ఇచ్చిందా కంపెనీ? లేదు, కంపెనీ ఇచ్చిన స్క్రీన్ మామూలుది. ఆ హై ఎండ్ లో మాత్రమే ఫుల్ వస్తుంది విత్ సుజుకి కనెక్ట్. మనకి అది రాలేదు ఎందుకంటే మాది మిడ్ ఎండ్ వర్షన్. సో నేను ఇది ఢిల్లీ నుంచి, మా ఫ్రెండ్ ఢిల్లీలో ఉంటాడు, ఓకే, సో తను తెప్పించి ఇచ్చాడు ఇది. ఇంకేమైనా మార్చారా మోడిఫికేషన్స్? ఓన్లీ స్క్రీన్ ఒకటి, గోఫార్ ఒకటి తప్ప అన్ని కంపెనీ నుంచి వచ్చింది దీంట్లోని, బయట నుంచి అంటూ. అండ్ ఒకటి ఆర్మ్ రెస్ట్ ఒకటి. ఓకే. ఇది నేను బయట వేయించుకున్నా ఎందుకంటే హై ఎండ్ లో మాత్రమే ఫుల్ వస్తుంది ఆర్మ్ రెస్ట్. ఓకే. మేబీ ఫ్యూ డేస్ లో అది కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే. సీట్ లో కూడా ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ అవుతుంది, ఓకే. హైట్ అడ్జస్ట్మెంట్ లేదు ఇందులోని. ఓకే, హైట్ అడ్జస్ట్మెంట్ రాదు, అది ఓన్లీ హై ఎండ్ లోనే వస్తుంది. సో అయితే ఇంటీరియర్ గా మీరు ఫేస్ చేసిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇప్పుడు వరకు అయితే రాట్లింగ్ సౌండ్ అంటే ఇక్కడ నుంచి చిన్నది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే. బట్ షోరూమ్ పట్టుకెళ్తే వాళ్ళు ఒక 1 day లోని మొత్తం క్లియర్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తారు. సర్వీసింగ్ ఇచ్చినప్పుడు చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ బ్యాక్ చూస్తే ఎలా అసలు కంఫర్ట్ ఎలా ఉంటుంది దీనికి? మీకు సీట్స్ రిక్లైన్డ్ వస్తాయి. ఓకే. అప్ టు 45 degrees వరకు రిక్లైన్ అవుతాయి సీట్స్. ఓకే. ఇంత రిక్లైన్ ఉంటుంది సీట్. ఓకే. ఆల్మోస్ట్ 6.2 6.3 feet హైట్ ఉన్న వాళ్ళు కూడాను చాలా కంఫర్టబుల్గా కూర్చొని అంత స్పేస్ ఉంటుంది, లెగ్ స్పేస్ ఉంటుంది. ఓకే. మీకు థర్డ్ రో పిల్లలకి లేదా 5 feet 5.2 feet హైట్ ఉన్న వాళ్ళకి అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకటి ఈ సీట్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే వెనకాతల సీట్లో కూడా కంఫర్ట్ వస్తుంది. ఈవెన్ ఒక 5, 6, 5, 7 హైట్ వాళ్ళు కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. బట్ సీట్ అడ్జస్ట్ చేయాలి. ఓకే. కంఫర్ట్గా. అవును, 6 feet దగ్గర. నేను ఆల్మోస్ట్ 6 feet నేను. అవును. బట్ స్టిల్ ఇంకా నాకు లెగ్ స్పేస్ ఉంది నాకు. అవును. ఇప్పుడు సర్వీస్ కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ చూసుకుంటే దీనికి సర్వీసులు ఇప్పుడు దాకా ఎన్ని చేయించారు? టోటల్ 5 సర్వీస్ అయ్యాయి ఇప్పటికి. 5 సర్వీస్? 5, 10, 20, 30, 40 250,000 ఇప్పుడు చేయించాలి. ఓకే. ఇప్పుడు సర్వీస్ కాస్ట్ ఎంత పడుతుంది దీనికి? ఫస్ట్ 2 సర్వీస్ 5 and 10 మ్యాక్సిమం నాకు 2000, 2200 పడింది. ఓకే. 20th సర్వీసింగ్ వచ్చినప్పటికి 4800 ఎంతో ఛార్జ్ అయింది. ఓకే. 30కి ఆల్మోస్ట్ 6500, 40కి ఆల్మోస్ట్ 6500. ఇప్పుడు మొన్న అడిగితే 11,500 అప్రాక్సిమేట్గా చెప్పారు, 50,000 సర్వీసింగ్ అయితే. సో సిఎన్జి కాబట్టి మనకి పెట్రోల్ వేరియంట్ అంటే అందరికి తెలుసు ఈ కాస్ట్ అన్ని పడతాయని. సిఎన్జికి సపరేట్గా సర్వీస్లో ఇంకేమైనా మనకి ఎవ్రీ 20,000 kilometers ఓన్లీ ఒకసారి ఫిల్టర్ చేంజ్ చేస్తారు సిఎన్జికి. దట్ కాస్ట్ అరౌండ్ 1800. ఓకే. 1800 రూపీస్. అది తప్ప ఇంకేమి అడిషనల్ కానీ హిడెన్ ఛార్జెస్ కానీ ఏం లేవు సిఎన్జి విషయంలోని. సో అంటే సిఎన్జి ఇంజెక్టర్స్ ఏవైనా క్లీన్ చేయడం కానీ అలాంటివి ఏమైనా ఇప్పటి వరకు అయితే లేదు అలాంటిది. ఓన్లీ ఫిల్టర్స్ ఎప్పుడప్పుడు చేంజ్ చేస్తారు ఎందుకంటే ఫిల్టర్ ప్యూరిఫై చేసి లోపల వేసి బయటకు పంపిస్తుంది కాబట్టి ఇంజన్ రూమ్లోకి. మీకు అదొక్కటే ఫిల్టర్స్ చేంజ్ చేస్తారు ఎవ్రీ 20,000 kilometers.
ఓకే సో 20కి ఒకసారి చేంజ్ అయింది, 40కి చేంజ్ అయింది, మళ్ళీ 60కి చేంజ్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకా ఏమైనా హిడెన్ కాస్ట్ ఏమైనా పడతాయా మనకి? ఎప్పుడూ లేదు. మారుతిలో మీ దగ్గర ఒకటే ప్రాఫిట్, ఓకే. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు ఆఫర్స్ పెడుతూ ఉంటారు సర్వీస్ మీద, లైక్ 5% ఆన్ స్పేర్స్, 10% ఆన్ సర్వీస్ ఛార్జెస్ ఓకే అని చెప్పేసి మీకు ఆఫర్స్ పెడుతూ ఉంటారు. ఓకే. సో మోస్ట్లీ ఒక 10-15% మీకు ఆల్మోస్ట్ అమౌంట్ 7,000 అయితే 15% 1,000 రూపీస్ ఎలాగైనా మీకు తగ్గిపోతుంది. అవును. సో హిడెన్ ఛార్జెస్ అన్నది ఎప్పుడూ లేవు, సర్వీస్ ఇష్యూస్ అన్నది ఎప్పుడు మారుతితో ఉండదు. సిఎన్జి అండ్ ఎర్టిగా మీరు ఎవరికైనా తీసుకోమని ప్రిఫర్ చేస్తారా? ఫస్ట్ పేషెన్స్ ఉండాలి. సిఎన్జి లైన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈవెన్ మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా ఒక పావు గంట 20 నిమిషాలు 15-20 మినిట్స్ మీది కాదు అనుకుని సిఎన్జి లైన్లో నించుంటే బెటర్ మైలేజ్ వస్తుంది. ఓకే. ఎకనామికల్ యాజ్ కంపేర్ టు పెట్రోల్ 93 రూపీస్, పెట్రోల్ 108 రూపీస్ ఉంది మనకి ఇప్పుడు. అవును. మైలేజ్ కూడా కంపేర్ చేస్తే పెట్రోల్ కన్నా ఆల్మోస్ట్ సిఎన్జిది ఒక 4 to 5 కిలోమీటర్స్ నార్మల్గా తీసుకుంటే ఎక్కువే ఉంది. సో ఏ రకంగా అయినా సిఎన్జి సేఫ్. సో ఇప్పటి వరకు మీరు మెయిన్గా ప్రాబ్లం ఫేస్ చేసేవి ఏమన్నా? లైక్ ఆస్ట్రోఫోబియా ఏమైనా కంప్లైంట్ ఉన్న వాళ్ళకైతే బ్యాక్ సీట్ కొంచెం ఇబ్బంది. అవును. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది. థై సపోర్ట్ కొంచెం ఇచ్చుంటే బాగుండేది. ఓకే. సీట్ కంఫర్ట్. కానీ మీరు బయట ఆఫ్టర్ మార్కెట్లో కొన్ని దొరుకుతాయి, అవి వేయించుకోవచ్చు మీరు. బేసిక్ కంఫర్ట్ ఉంది చాలు. అడిషనల్ స్పెసిఫికేషన్స్ అంటే అడాస్ అవన్నీ రావు దీంట్లోని. అవును. అవన్నీ కావాలి అనుకుంటే ఇప్పుడు రీసెంట్ మోడల్స్లో కూడా లేవు, ఎర్టిగాలో అయితే లేవు అడాస్ లెవెల్స్ ఏవిను. ఓకే. ఇష్యూ అన్నది ఎప్పుడూ లేదు. ఏసీ కూలింగ్ అంతా బాగుంది. ఏసీ కూలింగ్ అంటే 5 to 10 మినిట్స్లోనే ఆల్మోస్ట్ మీకు 16 to 17 టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది లోపల. ఓకే. మంచి ఏసీ కూలింగ్. మంచి ఏసీ కూలింగ్. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.